అధ్యక్ష. గతంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష. అసలు సుపరిపాలన అంటే ఏంటి అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను